వానెక్క ఏ నా కొడుకు మన నా పేదెళ్ళే ఏమి అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే రెక్కలు కట్టుకొని ఎగరాలనుకోవడం మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే ఈకలు కట్టుకొని ఎగరాలనుకోవడం అస్సలు మంచిది కాదు, పడిపోతాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం విజయ్ దేవరకొండ కాంట్రవర్సీయే. విజయ్ దేవరకొండ స్టేజ్ మీదకి ఎక్కితే ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. గతంలో విజయ్ దేవరకొండ రెట్రో మూవీ ఈవెంట్లో పహల్గామా ఉగ్రదాడిపై స్పందిస్తూ 500 ఏళ్ల క్రిందటి ట్రైబల్స్ కొట్టుకున్నట్లుగా ఎందుకు చేస్తున్నారు అని పాకిస్తాన్ని ఉద్దేశించి కమెంట్ చేయడంతో విజయ్ దేవరకొండ మాటలకి హర్ట్ అయిన ట్రైబల్స్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో తమని పోల్చడం తట్టుకోలేక విజయ్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇక ఇది మరింత హల్చల్ అవ్వడంతో విజయ్ దీనిపై స్పందిస్తూ తాను మాట్లాడిన మాటలతో కొంతమంది హర్ట్ అయ్యారనే విషయం తన దృష్టికి వచ్చిందని, తాను ఆ విషయంపై ఎవరినైనా హర్ట్ చేసుంటే అందుకు చింతిస్తున్నానని సారీ చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లిపోవడంతో ఆ తెగ నాయకులు విజయ్ బిహేవియర్ తో మరింత ఆక్రోశానికి గురై కింగ్డమ్ మూవీ రిలీజ్ అవ్వకుండా ఆపాలని ఆందోళన చేయడం మొదలెట్టారు. ఇక విజయ్ దేవరకొండ మాత్రం తాజాగా కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో షాకింగ్ కమెంట్స్ చేయడంతో విజయ్ దేవరకొండ ఓవర్ కాన్ఫిడెన్స్ కి నెటిజన్లు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక అలా ఆ ఈవెంట్ లో ఒకవేళ కింగ్డమ్ మూవీ ఆడితే చాలా పెద్దోడ్నవుతాను సామి, ఇది గనక హిట్ అయితే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు అని చెప్పడంతో ఇతని మాటలపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరుగుతుంది. అసలు విజయ్ దేవరకొండ ఈ కమెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశాడు? ఇండస్ట్రీలో విజయ్ ని ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నారు? నిజంగానే విజయ్ దేవరకొండని తొక్కేస్తున్నారా? ప్రతిసారి విజయ్ ఇలాంటి కమెంట్స్ చేయడానికి గల కారణాలేంటి? దీనివల్ల అతనికి వచ్చే ఉపయోగం ఏంటి? నిజంగానే పబ్లిసిటీ కోసమే విజయ్ దేవరకొండ రష్మిక మందాన రిలేషన్ లో ఉన్నట్లు నటిస్తున్నారా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. వివరాల్లోకి వెళితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో నీరసించిపోయి ఉండడంతో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా త్వరలో రిలీజ్ కాబోయే స్పై యాక్షన్ ఫిల్మ్ కింగ్డమ్ మూవీతో డూ ఆర్ డై అనే పరిస్థితి వచ్చింది. గత 5-6 మూవీస్ నుండి తనకి ఓపెనింగ్స్ కూడా లేకపోవడంతో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన ఆశలన్నీ కింగ్డమ్ మూవీ పైనే పెట్టుకున్నట్లు తెలుస్తున్నాయి. ఇక ఈ మూవీని 150 కోట్లతో నాగవంశీ ప్రొడ్యూస్ చేయగా ఈ మూవీకి ఏ లోటు లేకుండా అవసరమైన బడ్జెట్ కంటే ఎక్కువగా పెట్టినట్లు ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మూవీలో అర్జున్ రెడ్డి, గీతా గోవిందంలో లాగా తనని డిఫరెంట్ షేడ్స్ లో చూస్తారని, ఈ సినిమా తనని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందనే ధీమాని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా కింగ్డమ్ మూవీ ప్రమోషన్ లో బిజీ అయి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న క్రమంలోనే విజయ్ దేవరకొండ కొన్ని పర్సనల్ విషయాల్ని కూడా షేర్ చేసుకున్నాడు. మానవ సంబంధాలు ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యమైనవని, గత 2 ఏళ్లలో తనకి వీటి విలువ బాగా తెలిసొచ్చిందని, 2-3 ఏళ్లుగా తాను జీవించిన విధానం తనకే నచ్చట్లేదని, కుటుంబంతో కలిసి సమయాన్ని గడపలేదని, అమ్మా నాన్నకి, గర్ల్ ఫ్రెండ్కి సమయాన్ని కేటాయించలేదని, ఈ విషయాన్ని ఒకరోజు తాను గ్రహించుకొని అప్పటి నుండి తన పద్ధతిని మార్చుకొని 36 ఏళ్ల వయసులో తాను స్పష్టంగా ఇప్పుడు ఆలోచిస్తున్నానని, పెళ్లికి కూడా రెడీ అవ్వబోతున్నట్లు చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. నిజానికి రష్మిక, విజయ్ దేవరకొండ 5 సంవత్సరాల నుండి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ తమ షూటింగ్స్ చేసుకుంటూ బిజీ స్కెడ్యూల్స్ తర్వాత హాలిడేస్ కి వెళుతూ అందుకు సంబంధించిన ఫోటోలని పోస్ట్ చేస్తూ ఆడియన్స్ దృష్టిని తమ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అలా ఎప్పుడూ కూడా వారు రిలేషన్ లో ఉన్నట్లు అఫీషియల్ గా చెప్పలేదు గాని తమ మూవీ ఏదైనా రిలీజ్ కి రెడీగా ఉన్నప్పుడు ఒకవైపు రష్మిక ట్రిప్స్ కి సంబంధించిన పిక్స్ ని పోస్ట్ చేస్తే మరోవైపు విజయ్ దేవరకొండ ఎయిర్పోర్ట్ లో దర్శనమిస్తూ ఆ పిక్స్ అండ్ వీడియోస్ ని వైరల్ అయ్యేలా తమ PR టీం ద్వారా చేపిస్తూ వారి మూవీస్ పైన హైప్ ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇదే కోవలో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలోనూ
తను కమిట్ అయ్యానని, సింగిల్ కాదని హింట్ ఇస్తూ రష్మికతో రిలేషన్ లో ఉన్నానని ఇండైరెక్ట్ గా చెప్పనట్లు చెప్పడంతో వీరిద్దరూ నిజంగానే డేట్ చేస్తున్నారా లేదా సినిమా హైప్ కోసమే తాము ప్రేమలో ఉన్నట్లు డ్రామాలాడుతున్నారా అనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే 36 ఏళ్లున్న విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులతో తన కెరియర్ ని నెట్టుకొస్తుంటే రష్మిక మాత్రం వరుస సక్సెస్ లతో పాన్ ఇండియా లెవెల్లో బిజియెస్ట్ హీరోయిన్ గా మారి ఇప్పుడు చేతిలో 7 మూవీస్ లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ముంబైలో రీసెంట్ గా ఒక ఇల్లుని తీసుకుని సెటిల్ అవ్వడంతో ఒకవేళ వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకొని ఉంటే అఫీషియల్ గా చెప్పాలే గాని దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముందని, నిజంగానే వీరు పెళ్లిపీటలు ఎక్కుతారా లేక అందరిలాగే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్ లో ఉంటారా అనే వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మూవీకి రష్మిక హైప్ చేస్తూ విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ని రష్మిక రీపోస్ట్ చేస్తూ ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని, ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ ని చూడాలని గౌతమ్ తిననూరి, అనిరుద్, విజయ్ దేవరకొండ ఈ ముగ్గురు జీనియస్ కలిసి సృష్టించిన చిత్రం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ విజయ్ దేవరకొండ తనను పిలిచే పెట్టినేమైన రసీలు అంటూ లవ్ సింబల్ తో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి లాంటి అడల్ట్ మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత చేసిన 1-2 మూవీస్ తప్ప అన్ని మూవీస్ కి ఓపెనింగ్ లేక తన ఓవర్ యాటిట్యూడ్ మరియు కాంట్రవర్షియల్ కమెంట్స్ తో అవకాశాలని కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అలా గతంలో లైగర్ మూవీ ఈవెంట్ లో కూడా విజయ్ దేవరకొండ ప్రెస్ ముందు కుర్చీలో 2 కాళ్ళని పెట్టుకొని లైగర్ మూవీ ఇండియానే షేక్ చేస్తుందని, ఆ మూవీతో పూరి జగన్నాథ్ తో పాటు తన పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుందని చెప్పగా 125 కోట్లతో నిర్మించిన లైగర్ మూవీ విజయ్ దేవరకొండ ఇచ్చిన ఓవర్ హైప్ తో రిలీజ్ అయి 50 కోట్లని కూడా కలెక్ట్ చేయక ఫ్లాప్ అవడంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ చాలా వరకు నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే గీతా గోవిందం మూవీ టైంలో రష్మికకి కన్నడ యాక్టర్ మరియు డైరెక్టర్ అయిన రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అవ్వగా ఆ మూవీ షూటింగ్ టైంలోనే రష్మికకి విజయ్ దేవరకొండతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ఆ మూవీ టైంలో వీరిద్దరూ డేట్ చేయడం, కిస్ సీన్స్ కూడా చేయడంతో రక్షిత్ శెట్టికి ఈ విషయం తెలిసి రష్మికని అడగగా అందుకు రష్మికకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక ఆ టైంలోనే విజయ్ దేవరకొండ రష్మికతో తనకి సినిమా ఇండస్ట్రీలో బ్రైట్ ఫ్యూచర్ ఉందని, ఇప్పుడే పెళ్లి చేసుకుని కెరియర్ ని స్పాయిల్ చేసుకోవద్దని చెప్పడంతో అతని మాటల్ని విన్న రష్మిక రక్షిత్ శెట్టితో బ్రేకప్ చేసుకొని తన మకాన్ని హైదరాబాద్ కి మార్చి అప్పటి నుండి రష్మిక విజయ్ దేవరకొండ ఒకే ఇంట్లో ఉంటూ వస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కారణంతోనే విజయ్ దేవరకొండకి కన్నడలో చాలా వరకు నెగిటివిటీ స్ప్రెడ్ అయి అక్కడ ఇతని మూవీస్ పై అంతలా ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తనకి సంబంధం లేని విషయాలపై స్పందించే యాంకర్ అనసూయ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ టైంలో విజయ్ దేవరకొండతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు విజయ్ అనసూయని ఉద్దేశించి తన ఫ్రెండ్స్ తో ఒక మాట అనడం, అది అనసూయ చెవిన పడడంతో అప్పటి నుండి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇక ఒక స్టేజ్ లో అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనేలా మారి ఆమెను అందరూ ఆంటీ అంటూ విపరీతంగా ఆట పట్టించడం మొదలెట్టారు. అలా ఈ విషయంపై మీడియాలో విజయ్ దేవరకొండని అడగగా అందుకు విజయ్ దేవరకొండ ఎందుకు గొడవ పడుతుందో, గొడవ పడే వారిని అడగాలని, ఎందుకు అలా చేస్తుందో, ఏం జరిగిందో తనకే తెలియాలని చెప్పిన అనసూయ మాత్రం విజయ్ దేవరకొండని ఎవరో చెప్పడం వల్లే టార్గెట్ చేస్తుందని, అందువల్లనే ఆమెకి పెద్ద ప్రొడక్షన్స్ లో యాక్ట్ చేసే ఛాన్సులు కూడా వచ్చాయనే వార్తలు కూడా వినిపించాయి. ఇక విజయ్ దేవరకొండ ఆ మధ్యలో రౌడీ అనే టెక్స్టైల్ బ్రాండ్ ని ఓపెన్ చేసి ప్రతి ఈవెంట్లోనూ ఓవర్ యాటిట్యూడ్ స్పీచెస్ని ఇవ్వడంతో ఒక స్టేజ్లో తన ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. అలా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గినా కూడా రష్మికతో ఉన్న లవ్ అఫైర్ న్యూస్తో మీడియాలో యాక్టివ్గానే ఉండేవాడు. కానీ ఇండస్ట్రీలో ఉండే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్, కొంతమంది మీడియం హీరోలు కలిసి విజయ్ దేవరకొండని తొక్కడానికి ట్రై చేసినప్పటికీ అవకాశం విజయ్ దేవరకొండ వారికి ఇవ్వకుండానే తన కాంట్రవర్సీ మాటలతో తన కెరియర్ని తానే తొక్కేసుకుంటున్నాడనే వార్తలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. అలా ఇప్పటి వరకు 19 సినిమాల్లో యాక్ట్ చేయగా అందులో 4 మూవీస్ మాత్రమే హిట్ అవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి కింగ్డమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ తన మొదటి సినిమా అయిన మళ్ళీ రావా మూవీని విజయ్ దేవరకొండతో చేయాలని అతన్ని కలిసి స్టోరీ చెప్తుండగా విజయ్ 2 సమోసాలని తిని నాకేమీ ఎక్కట్లేదు బాస్, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడని, దాంతో ఆ సినిమాని ఎలాగైనా హిట్ చేసి చూపించాలని సుమంత్తో తీశాడని, ఆ మూవీ హిట్ అయ్యాక విజయ్ దేవరకొండనే తనకి కాల్ చేసి మనం సినిమా చేద్దాం, ఏదైనా కథ ఉంటే చెప్పు, నేను చేస్తానని చెప్పడంతో కింగ్డమ్ మూవీ లైన్ చెప్పాడని ఇమీడియట్గా విజయ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇక అలా కింగ్డమ్ స్టోరీని నాగవంశీకి చెప్పగా అదే సమయంలో 120 కోట్లతో చేసిన లైగర్ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఈ మూవీ ఖచ్చితంగా
ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో నాగవంశీ 150 కోట్లు ఖర్చు పెట్టి కింగ్డమ్ మూవీని నిర్మించగా టెక్నికల్గా ఆర్టిస్టుల పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారని 6 సంవత్సరాల తర్వాత విజయ్ దేవరకొండకి కింగ్డమ్ మూవీతో సక్సెస్ రాబోతుందనే ధీమాని వ్యక్తం చేయడంతో ఈ మూవీపై అమాంతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కానీ ఈ మూవీని రిలీజ్ కాకుండా చూడాలని ట్రైబల్స్ కమ్యూనిటీ నాయకులు ఆందోళనకి దిగడం గమనార్హం. మీకు విజయ్ దేవరకొండ మూవీస్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం అనే సినిమాకి నువ్వే కథానాయకుడివి. అలాంటప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా నడుపుతావు అనేది పూర్తిగా నీపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఫోక్స్ విజయ్ దేవరకొండ కాంట్రవర్సీలో కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.